నాకు జేఎన్టీ అనంతపూర్ ఉపకులపతిగా అవకాశం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు నిన్న నేను వైస్ ఛాన్సలర్గా ఛార్జ్ తీసుకున్నాను. ఈరోజు మన ఆర్ఈఎఫ్ కార్యవర్గం అంతా, సభ్యులంతా వచ్చి అభినందించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన మన విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ నేను కూడా ఆ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని ఆర్ఈఎఫ్ గారికి తెలియజేస్తాను. అనే పెద్ద విశ్వవిద్యాలయానికి అనంతపురం జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. బీసీలు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ వర్గాల్లో ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో జేఎన్టీకి ఒక బీసీ వ్యక్తి అయినటువంటి ప్రొఫెసర్ సుదర్శన్ రావుకు ఉపకులపతిగా అవకాశం ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ఆర్ఈఎఫ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము గుర్తుపెట్టుకుంటాము. మీరు ఈ ప్రభుత్వం బీసీలకు ఎస్సీ ఎస్టీల పట్ల చాలా బాగా పనిచేస్తుంది. భవిష్యత్తు కాలంలో కూడా ఇదేలాగా ప్రోత్సహించి మరి మా వర్గాలను సుదర్శన్ రావు సార్ ఏ విధంగా అవకాశం ఇచ్చారో మా వర్గాలకు మీరు ఇంకా వచ్చేటువంటి పదవుల్లో మా యొక్క శాతం, బీసీ ఎస్సీ ఎస్టీల శాతం మాకు పదవులు ఇచ్చి మేము ఆదరిస్తే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఆర్ఈఎఫ్ తరఫున ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సారు సుదర్శన్ రావు గారికి వైస్ ఛాన్సలర్ ఇవ్వడం, సారుకు మేము ఎల్లవేళలా ఈ 3 ఏళ్ల కాలంలో, తన పదవీ కాలంలో మా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్ఈఎఫ్ ఎల్లవేళలా సారుకు ఎన్నంటి ఉండి తన యొక్క ఇబ్బందుల్లో, కష్టాలలో ఏమొచ్చినా కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా సారుకు తెలియజేస్తూ, సార్ చిన్న మనవి అన్న సూచన, ఈ జిల్లాలో బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఇది. బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, మరీ ఎక్కువగా పరిపాలనలో ఈ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము సార్ గారికి చిన్న విన్నపము, సూచన ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు ఈ అనంతపురం జిల్లా బీసీల జిల్లా, అనంతపురం జిల్లా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. మనకున్నటువంటి సమస్యలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటి మీద పాజిటివ్ దృక్పథంతో చట్ట పరిధిలో, రాజ్యాంగబద్ధ పరిధిలో మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు జేఎన్టీయూలో డాక్టర్ హెచ్ సుదర్శన్ రావు గారికి వైస్ ఛాన్సలర్ ఇవ్వడం చాలామందికి, బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి, విద్యార్థులకు అయితేనేమి, ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి విద్యార్థి దశ నుంచి ఆయన ఎన్నో పేద విద్యార్థుల కోసం ఆనాడే ఆయన విద్యార్థి దశలోనే ఒక బడుగు బలహీన వర్గాల ప్రేమతో, నాకు తెలిసి ఆయన దాదాపు 30 ఏళ్ళుగా పరిచయం. ఆయన ఎడాదా డిపార్ట్మెంట్గా ఆయన దగ్గర పనిచేశాను. ఆయనతోనే విద్య మా గురువు లాంటి వ్యక్తి. ఆయన గురువు ఎందుకుంటే చాలా మంది అనుకోవచ్చు గురువు అంటే నేను బీటెక్ చేయలేదు అంటే చేయలేదు, కానీ ఒక ఎడాదా డిపార్ట్మెంట్గా ఉంటూ ఆ రోజు కంప్యూటర్ నాలెడ్జ్ ముట్టుకోవాలంటే కంప్యూటర్ భయం ఉండేది ఆ టైంలో. ఆయన స్వతహాగా నన్ను కంప్యూటర్ నేర్పించిన గురువు అనగా భావిస్తున్నాను. నేను కంప్యూటర్ సొంతంగా ఆయన నేర్పించాను. నాకు ఆ నాలెడ్జ్తోనే ఈరోజు నేను జూనియర్ అసిస్టెంట్గా ఆయన దగ్గర విధులు నిర్వహించినాను. జూనియర్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్గా, సూపరింటెండెంట్గా నిర్వహిస్తూ నీతి నివేదికగా ఆయన దగ్గర పని నేర్చుకున్నాను నేను. ఆ చదువుతోనే ఈరోజు మాకు ఆ గురువుగా అంటున్నాను ఆయనని. కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు సెలెక్ట్ చేసి సామాజిక న్యాయం చేసినట్టే ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఆర్ఈఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఇలాంటి వ్యక్తులు ఇంకా ముందుకు భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.